దొండకాయ తింటే బుర్రమందం అంటారు కానీ దొండకాయ అంటే మాకు ప్రాణం అంటూ నా మనసు అయితే కవితలు చెప్పేస్తూ ఉంటుందండి. ఇంతకీ దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయిని పెట్టుకొని కడాయిలోని కాస్త ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మన ఎండుమిరపకాయల్ని ఒక 2 వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ పోపు వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా వేపుకోవాలి. దొండకాయ త్వరగా ఉడకాలి అంటే ఇందులోకి ఒక స్పూన్ వరకు ఉప్పుని అలాగే చిటికెడు పసుపుని కూడా వేసుకొని ఉడికించుకున్నారంటే త్వరగా ఫ్రై అయిపోతుంది. లేకపోతే కాస్త సమయం పడుతుంది. ముదర దొండకాయలు అనుకుని ఇంకా చెప్పక్కర్లేదు. ఈ దొండకాయని బాగా ఫ్రై చేసుకొని మధ్య మధ్యలో నీళ్ళు చల్లుకుంటే త్వరగా ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకొని బాగా కలిపేసుకుంటే మన దొండకాయ ఫ్రై రెడీ. మీరు కూడా ఇలాగే సింపుల్గా చేసుకుంటారా? మరి కాస్త సబ్స్క్రైబ్ చేసుకో.